బ్రేకింగ్ న్యూస్ గుంటూరులోని ఏఏఎల్సీ నార్త్ ప్యారిస్ చర్చ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చర్చిలో రెండు వర్గాలు మోహరించడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘర్షణలకు తావు లేకుండా పోలీసు పహారా కొనసాగుతోంది. ఏఏఎల్సీ అడ్మినిస్ట్రేటర్ జోసెఫ్ ఆదేశాలతో పాస్టర్ కెనడీ చర్చిలోకి వెళ్లి ప్రార్థనలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. మరోవైపు చర్చిలో పాత పాస్టర్ బాబురావు వర్గం ప్రార్థనలు కొనసాగిస్తోంది. ఇక బాబురావును సస్పెండ్ చేస్తూ అడ్మినిస్ట్రేటర్ జోసెఫ్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఆదేశాలపై బాబురావు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కెనడీ ప్రార్థనలు నిర్వహించకుండా బాబురావు వర్గం చర్చిలోనే బైఠాయించింది. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో రెండు వర్గాలు ఒకే చోట మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించారు. చర్చి వద్ద ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసు పహారా కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రమోద్, చెప్పండి, మరి చర్చిలో జరుగుతున్న ఘర్షణల పట్ల అప్డేట్స్ ఏంటి? ఏఎల్సీ నార్త్ ప్యారిస్ చర్చి వద్ద కూడా ఈ రోజు భారీ ఎత్తున పోలీసులు అయితే మోహరించారు. ఏదైతే ఏఎల్సీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటర్ జోసెఫ్ ఆదేశాలతో చర్చికి పాస్టర్ కెనడీ వెళ్లడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కెనడీ వెళ్లడంతో కూడా అక్కడ పెద్ద వివాదాస్పదంగా మారింది. ఏదైతే పాత పాస్టర్ ఉన్నటువంటి బాబురావు లోపలికి అనుమతించకపోవడంతో అక్కడ ఇరు వర్గాల మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం చోటు చేస్తుంది. అయితే చర్చిలో ప్రస్తుతం అయితే కొత్త పాస్టర్ గా ఉన్నటువంటి కెనడీ ఒక సైడ్ కూర్చున్నటువంటి పరిస్థితి. అయితే ఆ కొత్త కెనడీని లోపలికి అనుమతించాలంటూ కూడా ఇప్పుడు కోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు కూడా పోలీసులు తీసుకుని వెళ్ళి ఆయన కూర్చోబెట్టారు. కానీ ప్రేర్ చేసేందుకు కూడా పాత వర్గం ఎవరైతే బాబురావుకు సంబంధించినటువంటి వర్గస్తున్నారో వారు మాత్రం అంగీకరించడం లేదు. అయితే ఇది కేవలం ఒక కక్షపూరితమైనటువంటి ప్రమేయంగానే చూస్తున్నారు. అయితే ఒక కోర్టు ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికలు జరగకుండా ఒక కొత్త పాస్టర్ ని వేయడం కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే ఇది జోసెఫ్ ఆదేశాలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాబురావుకు సంబంధించినటువంటి వర్గస్తులు కూడా. అయితే కేవలం అటు కొత్త పాస్టర్ ఎవరైతే ఉన్నాడో కెనడీకి సంబంధించినటువంటి వర్గీయులు మాత్రం దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులతో ఒక పర్మిషన్ లెటర్ కూడా తీసుకొని వచ్చారు. ఎందుకంటే లోపలికి బాబురావు వర్గం లోపలికి అనుమతించట్లేదు కాబట్టి పోలీసుల సహకారంతో వెళ్లాలని ప్రయత్నించినప్పటికీ కూడా బాబురావు వర్గం వాళ్ళు లోపలికి మాత్రం అనుమతించట్లేదు. ప్రేయర్ జరుగుతున్న సమయంలో ఆ రెండు వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి చర్చకు వచ్చినటువంటి స్థానికులు మాత్రం తీవ్ర అభ్యంతరకరంగా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 3 వారాల నుంచి కూడా కనీసం ప్రార్థన జరుపుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. రెండు వర్గాలు కూడా సంయమనం పాటించి దీని మీద కోర్టు ఉత్తర్వులు ఏమన్నాయో వాటిని పాటించాలంటూ కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. కానీ ఈ పాత వర్గం బాబురావుకు సంబంధించినటువంటి వర్గస్తులు మాత్రం తప్పకుండా బాబురావుని ఇక్కడి నుంచి తీసేస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఈ కెనడీకి సంబంధించినటువంటి వర్గం మాత్రం ఆయన ఇచ్చినటువంటి లెటర్ ఏదైతే జోసెఫ్ కొంత కోర్టు ఆదేశాలతో ఒక పర్మిషన్ లెటర్ కూడా ఇచ్చారు. ఆ లెటర్ తీసుకొని నేను నాకు 2 వారాలకు ముందే ఇక్కడ అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను ప్రేయర్ చేయడానికి అర్హును అంటూ కూడా కెనడీ చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ యొక్క నార్త్ ప్యారిస్ లో మాత్రం ఇది ఒక కొత్త వివాదంగా తెలుస్తుంది. అయితే గతంలో అనేక సార్లు గొడవలు జరిగినప్పటికీ కూడా కొంత మేరకు సర్దుకున్నాయి. ప్రస్తుతం అయితే ఈ గొడవలు ఎంతవరకు తారస్థాయికి కూడా వెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఘర్షణలు తలెత్తకుండా రెండు వర్గాలను కూడా కూర్చోబెట్టి మాట్లాడుతా ఉన్నారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు రేపు నెక్స్ట్ వీక్ ఎవరు ప్రేయర్ చేస్తారనే దానిపై కూడా సందిగ్ధం అనుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రమోద్.